Right. Sir, you said you are 28 years of age. Such a young age లో రియల్ ఎస్టేట్ వైపు రావాలని మీకు ఎందుకు అనిపించింది అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి టచ్ చేద్దాం. బేసికల్లీ నేను రియల్ ఎస్టేట్కి రావడానికంటే ముందు నేను ఎంబీఏ చేశానండి. ఓకే. సో నేను ఎంబీఏ చేసి ఎంఎస్సి సైకాలజీ చదివాను. ఓకే. సో వీటితోటి నేను జాబ్ చేస్తున్నాను. నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు సో ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది మాకు తెలియదు. మాకేంటి సాఫ్ట్వేర్ సెక్టర్ ఎలా ఉంటుంది, ఎంఎన్సీ సెక్టర్ పాష్ లైఫ్. మనం మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళామా కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మన క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, మంత్ ఫస్ట్ రాగానే శాలరీ వస్తుంది, మంత్ ఇనీషియల్ డేస్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాం, మంత్ ఎండ్ వచ్చే వరకు టఫ్ లైఫ్ ఉంటుంది. ఇదంతా కూడా నేను అనుభవించాను. సో దీన్ని అంతా అనుభవిస్తున్నప్పుడు మా అన్నయ్య రమేష్ సంపంగి మా బ్రదర్. ఓకే. సో మా బ్రదర్ ఏంటి ఈ సెక్టర్లోనే ఉన్నారు, ఎప్పటి నుంచో చాలా ఎక్స్పర్ట్. మేము చూస్తున్నాం, నా చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్యని చూస్తూ పెరిగాను నేను. సో ఈ చూస్తూ పెరిగినటువంటి తరుణంలో మా అన్నయ్య బిజినెస్ మ్యాన్గా ఏ విధంగా ఇవాల్వ్ అయ్యారు అనేటువంటి దాన్ని, ఈ స్టేజ్కి ఎలా వచ్చారు అనేటువంటి దాన్ని ఒకరోజు నేను కూర్చున్నాను. వన్ ఫైన్ డే నేను మా అన్నయ్య లైఫ్ స్టోరీ నేను బుక్ రాయబోతున్నాను. వీలైతే ఒక 2 to 3 yearsలో ఒక మూవీ కూడా తీస్తాను నేను. ఓకే. సో నేను ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ కూడా తీస్తాను, మంచి డైరెక్టర్కి స్క్రిప్ట్ ఇచ్చేసి దాన్ని డైరెక్షన్ చేయమని చెప్పేసి మూవీ కూడా తీస్తాను. అండ్ లైఫ్ స్టోరీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎప్పటి నుంచి కూడా అసలు ఎంప్లాయ్ అనే దానికి ఫస్ట్ నుంచి కూడా అగెనెస్ట్, ఎప్పుడు కూడా బిజినెస్ మ్యాన్. నాకు 2008లో నేను మొబైల్ వాడటం స్టార్ట్ చేశాను. 2008లో నేను మా అన్నయ్య బిజినెస్ మ్యాన్ అనేది పెట్టుకున్నాను. సో మేము ఎంప్లాయీగా ఉంటూ మా అన్నయ్య బిజినెస్ మ్యాన్గా ఫైనాన్షియల్గా చాలా హై స్పీడ్లో ఉన్నదనమాట, ఇట్లా రాకెట్ స్పీడ్లో ఉన్నది. సో మాదేముంటుంది, షేర్ ఆటో అక్కడక్కడ ఆక్కుంటూ వెళ్తుంది కదా, సో ఆ వేలో వెళ్తుంది. సో వెళ్తున్నప్పుడు నేను ఈ ఎంఎన్సీ సెక్టర్ నుంచి ఈ రియల్ ఎస్టేట్కి రావాలంటే మా అన్నయ్య చెప్పారు ఇలా ఉంటుంది లైఫ్, అలా ఉండడానికి మీరేమో కలర్ఫుల్ లైఫ్ని చూసి వచ్చారు. సో ఇక్కడేమో హార్డ్ లైఫ్ ఉంటుంది, కొంతవరకు హార్డ్ లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు అనుకున్నటువంటి లైఫ్, నువ్వు అనుభవిస్తున్నటువంటి లైఫ్ కంటే ఒక 10 times ఎక్కువగా నువ్వు లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పారు. సో మా అన్నయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా అన్నయ్యనే నా ఎజెండా, మా అన్నయ్యలా నేను అవ్వాలి. సో మా అన్నయ్య ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నాడో ఆ లైఫ్ని నేను కూడా లీడ్ చేయాలని చెప్పేసి మా అన్నయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఈ సెక్టర్కి వచ్చాను. సో ఈ సెక్టర్కి వచ్చినప్పుడు మా అన్నయ్య నేర్పించింది ఏంటంటే, నువ్వు నా తమ్ముడు కదా, నేను నీకు సపోర్ట్ చేస్తా అనేది కాకుండా, సో ఆయనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ అనగానే మీరు అందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్లో అన్ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉంటారు, ప్రొఫెషనాలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ వేలోనే మా అన్నయ్య వెళ్తున్నారు. సో ఇదే సక్సెస్ అవుతుంది. నేను రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు అప్పటికి వైట్ షర్ట్, కాలర్ బటన్ తీసేసి పెద్ద బొట్టు పెట్టుకొని ఇదే రియల్ ఎస్టేట్ ఉన్నది. సో అప్పుడు మా అన్నయ్య ఇన్షర్ట్ వేసుకొని బ్లేజర్స్ వేసుకొని సో ఇంత పాష్గా వెళ్తున్నారు. ఏంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా వెళ్తున్నాడు, మా అన్నయ్య చేసేది రియల్ ఎస్టేట్ కదా అనుకో. సో దిస్ ఈస్ ద రైట్, ఇన్ ఫ్యూచర్ ఇదే ఉండబోతుంది, నువ్వు చూస్తూ ఉండు. మా అన్నయ్య నేర్పించారు నాకు. సో ఇన్ ఫ్యూచర్ మనం ఒక 5 yearsలో 100% ఈ రియల్ ఎస్టేట్ మార్కెటర్స్ అందరు కూడా ప్రొఫెషనల్ మార్కెటర్స్గా మారబోతున్నారు. సో అదే సాధ్యమవుతుంది. నేను చెప్తున్నాను, నువ్వు రాసి పెట్టుకో అని చెప్పేసి ఒక 5 years బ్యాకే నాకు చెప్పారు. ఈరోజు ఏం జరుగుతుంది, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రియల్ ఎస్టేటే చేస్తున్నారు. ఈవెన్ కొంతమంది అయితే నాకు తెలిసినటువంటి పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ సెక్టర్కి వచ్చారు. సో ఆ రోజు మా అన్నయ్య చెప్పింది నేను మా అన్నయ్య చెప్పిన ప్రతి మాటను కూడా నా లైఫ్లో తీసుకుంటాను. అది 100% నిజమవుతుంది. ఆయన ఒక మాట ఇలా చెప్పాడంటే అది 100% ప్రూవ్ అవుతుంది అనమాట. ఆయనకి కొంచెం అంటే ఇంటెలెక్చువల్, ఆ మైండ్తో చెప్తుంటారు. సో ఆయనకి 6th sense కూడా ఇలా పనిచేస్తుంది. ఇలా జరుగుతున్నది చూడండి, 6th sense అంటారు కదా, బేసిక్గా కొంచెం మెడిటేషన్ అనేది హ్యాబిట్ ఉన్నది అన్నయ్యకి ఫ్రమ్ ద బిగినింగ్. సో ఆ తరుణంలో మేము వస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్కి ఎలా ఉంటుంది అనేది చెప్తూ, ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ని ఏ విధంగా నువ్వు డిజైన్ చేసుకోవాలి, అలా చేయాలంటే సబ్జెక్ట్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కడైతే ఉంటుందో డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నేను రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు ఫస్ట్ మా అన్నయ్య నాకు నేర్పించింది అంతే, నువ్వు సబ్జెక్ట్ ఏంటి, సో వాట్ అబౌట్ రియల్ ఎస్టేట్ అంతా కూడా నువ్వు ఒక 1 week నేర్చుకో, ఫస్ట్ చదువు, దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయి. ఎంతవరకు అవుతుంది, నాకు ఒక 1 year పట్టిందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రియల్ ఎస్టేట్ని నేర్చుకోవడానికి 1 year పట్టింది. ఇప్పుడు ఈరోజు నాకు రియల్ ఎస్టేట్ సెక్టర్లో నాకు తెలియని క్వశ్చన్ లేదు.
ఆన్సర్ మాటతోనే తెలిసిపోతుంది. సో నేను ఎవరైనా ఎటువంటి క్వశ్చన్ అడిగినా లీగల్ అవ్వచ్చు, లీగల్ రెవెన్యూ పరంగా వెళ్ళినా కూడా మేము చేస్తున్న అగ్రికల్చర్ ల్యాండ్స్ పరంగా వెళ్ళినప్పుడు రెవెన్యూ వెరిఫికేషన్ ఉంటుంది కస్టమర్స్కి. సో డిటీసీపీలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్స్కి ఎలాంటి లీగల్ ఇష్యూస్ వస్తాయి, అలాంటి క్వశ్చన్స్ కూడా కస్టమర్ రైజ్ చేస్తుంటారు. హెచ్ఎండి అప్రూవల్స్కి వెళ్ళినప్పుడు హెచ్ఎండికి రిలేటెడ్గా క్వశ్చనింగ్ ఉంటుంది. సో ఇన్ కేస్ మాకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి వచ్చినప్పుడు సో మనకు దానికి సంబంధించిన దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. సో నేను ఇలా రియల్ ఎస్టేట్కి రావడానికి బేసిక్గా మా అన్నయ్యని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. కానీ నేను వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. బికాస్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు మా అన్నయ్య అంత టఫ్గా ఉండకపోయి ఉంటే నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదేమో. బికాజ్ ఏంటంటే ఆ రోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ నువ్వు నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలనే చెప్పారు. కానీ దాన్ని నువ్వు నా కార్లో ఎక్కువ, నా కార్లో కూర్చో, చల్లగా ఏసీ ఉంటుంది, పోదాం రా ఇద్దరం కలిసిపోదాం రా అనేది నేర్పించలేదు. గ్రౌండ్ నుంచి హార్డ్ వర్క్ నేర్పించారు. సో అందులో భాగంగానే మేము మా బ్రదర్, ఇంకో బ్రదర్ ఉంటారు, మేమిద్దరం కూడా, ఆయన కూడా నాకు చాలా ఇన్స్పైర్. నేను బేసిక్గా ఎటైనా నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట నాది. ఆ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు అలా కాదురా ఇలా స్ట్రిక్ట్గా మా అన్నయ్య నాకు ప్రతిదీ కూడా నేర్పిస్తూ వచ్చారు. సో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి రమేష్ సంపంగి మా అన్నయ్య ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఇన్ కేస్ రైనీ సీజన్లో సైట్ విజిట్కి మేము వెళ్ళినప్పుడు ఎవ్రీ సండే మేము సైట్లో ఉండేవాళ్ళం. సండే రోజు వర్షం వస్తుంటే మేము బైక్ వేసుకుని వెళ్ళాము ఇనిషియల్ డేస్లో. సో బైక్ వేసుకుని వెళ్తే ఇన్ కేసు వర్షం వస్తుంది, సైట్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఈవినింగ్ టైం అయింది, నేను వెళ్తున్నా బాయ్ మీరు వచ్చేయండి అని చెప్పేవారు సింపుల్గా. అరే మాకు అనిపిస్తుండే, అరే మా అన్నయ్య మమ్మల్ని కార్లో ఎక్కించుకొని పోవచ్చు కదా అనిపిస్తుండే. మేము ఆ కష్టాన్ని తెలుసుకున్నప్పుడు ఎవరైనా కూడా సక్సెస్ అవుతారు. సో వీళ్ళని ఇలా ట్రైన్ చేయడమే కరెక్ట్. మా ఫ్యూచర్ ఆలోచించుండే, ఆ రోజు మమ్మల్ని కార్లో ఎక్కించుకొని పోయి ఉండుంటే సో ఈరోజు మళ్ళీ మేము బైక్ మీదనే తిరిగేవాళ్ళం. ఆ రోజు మమ్మల్ని వర్షంలో తడిసేలా, ఎండలో ఎండేలా, హార్డ్ ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుందని చూపించారు. కాబట్టే ఈరోజు నేను మంచి కాస్ట్లీ కారు, మంచి లావిష్ కారు కొనుక్కొని తిరుగుతున్నాను. 21 lakhs అండి నాకు కార్ కాస్ట్. ఆ లైఫ్ని చూపించారు కాబట్టి మా అన్నయ్య ఇన్స్పిరేషన్తో వచ్చాను. బిఫోర్ రియల్ ఎస్టేట్ రావడానికంటే ముందు ఏముంటుండే, నా ఫ్యామిలీలో మంత్లీ శాలరీ వస్తుండే. శాలరీతో పాటు అప్పుడప్పుడు సమ్ సిచ్యువేషన్స్లో ఇంటి దగ్గరికి ఫోన్ చేసి నాకు డబ్బులు పంపించండి అనేటువంటి క్వశ్చనింగ్ ఉంటుండే. ఇన్ కేస్ ఏదైనా అకేషన్ వచ్చింది, ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా మ్యారేజ్ రిలేటివ్స్లో ఏదైనా వచ్చిందంటే, సో షాపింగ్ చేయాలంటే నేను ఇంటి దగ్గర నుండి డబ్బులు పంపించుకొని షాపింగ్ చేసేవాడిని. ఇప్పుడేముంది లైఫ్, ఏదైనా అకేషన్ వచ్చిందంటే ఓల్ ఫ్యామిలీ అందరికి నేను ఇక్కడ నుంచి డ్రెస్ అంతా షాపింగ్ చేసి తీసుకుని వెళ్తాను. సో ఇప్పుడు నా లైఫ్ స్టైల్ ఉంది, నేను నచ్చింది కొనుక్కుంటున్నాను, నచ్చిన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ మాకు బేసిక్గా రోడ్ ట్రిప్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. రీసెంట్గా కూడా ఇక్కడ నుంచి కన్యాకుమారి వరకు కార్లో వెళ్ళేసి వచ్చాం. నా కార్ మైలేజ్ 10 km/l వస్తుంది అనమాట. అయినా కూడా కన్యాకుమారి వరకు 3,500 kilometers వచ్చింది రిటర్న్, అప్ అండ్ డౌన్ 3,500. అంత జర్నీ చేశాక కూడా నేను నా ఆఫీస్ నాదే ఉంది, నా రెవెన్యూ నాదే నడుస్తుంది, నా ఎకనామిక్గా నేను ఎక్కడ కూడా తగ్గలేదు, నో కాంప్రమైజ్. సో కాబట్టి ఇలాంటి లైఫ్ని లీడ్ చేయడానికి మా అన్నయ్య కారణం. సో మా అన్నయ్యని చూస్తూ ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడ వరకు వచ్చాను. సో బిఫోర్ రియల్ ఎస్టేట్ అనేటువంటి నా లైఫ్ ఎలా ఉందంటే, నా ఫ్రెండ్స్ అందరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఎవరి లైఫ్ ఎలా ఉంటుందనేది ఎవరు డిసైడ్ చేయరు, మనం మాత్రమే డిసైడ్ చేసుకోవాలి. మన కెరీర్ని మనం మాత్రమే డిజైన్ చేసుకోవాలి. ఎంత అద్భుతంగా డిజైన్ చేసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే దానికి రిలేటెడ్గా మనం లైఫ్ స్టైల్ని ఏ విధంగా అయితే ఉండాలని డిజైన్ చేసుకుంటామో ఆ వేలో మనం వాటిని ఏమంటారు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వేలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్ట్రగుల్స్ అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.